రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావడం ద్వారానే స్వర్ణాంధ్ర కళ సాకారం అవుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ పట్టణంలోని ఆనందభారతి గ్రౌండ్స్ లో కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తదితరులు కలిసి హాజరై ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు ఏర్పాటు చేసిన నూతన టిప్పర్లను ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను సేకరించేందుకు ఉపయోగించే పనిముట్లను, వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అందరి చేత స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో సక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆగస్టు నెల ప్రత్యేకంగా క్లీన్ సిటీస్, గ్రీన్ కమ్యూనిటీస్ అనే థీమ్తో ఈ కార్యక్రమాలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. గతంలో స్థానిక శాసన సభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వారికి అవసరమైన ఆధునిక పరికరాలను నేడు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాకినాడ నగరంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ, పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఉద్దేశ్యంతో 1,57,00,000 వ్యయంతో నూతన టిప్పర్లు, అధునాతన యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కాకినాడ పట్టణ శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చెత్త సేకరణ, పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయడం, దోమల నియంత్రణ, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాకినాడ నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. నగరంలో చెత్త సేకరణను వేగవంతం చేయడానికి, పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి జిల్లా కలెక్టర్ చేస్తున్న ప్రత్యేక కృషికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. నగరవాసులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అధికారులకు తమ సహకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఈఈ కనకరాజు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఇతర నగరపాలక అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో కానీ కమ్యూనిటీస్లో కానీ ఉండాలనే ఉద్దేశంతో ఈ సాసా కార్యక్రమం ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ప్రతి నెల ఒక జిల్లాకు వెళ్ళి ఆ థీమ్ మీద పార్టిసిపేట్ చేస్తూ ఆయన ఒక కృషితో పెను మార్పు తీసుకువస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన కాకినాడ నగరంలో ఇంకా మెరుగైన శానిటేషన్ సర్వీసెస్ ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో నూతన పరికరాలు మనము పంపిణీ చేస్తున్నాము. దానికి ప్రధానంగా స్మార్ట్ సిటీ శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన ఒక కృషితోనే ఈరోజు ఈ బడ్జెట్ కేటాయించి ఈ వాహనాలు కావచ్చు, ఈ పుష్ కార్ట్స్ కానీ, వీల్ బ్యారోస్ కానీ, బిన్స్ కానీ కావచ్చు మనం మంజూరు చేస్తున్నాము. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో మనకు ఉన్న ఈ దోమలు సమస్యని అరికట్టడానికి యాంటీ లార్వల్ స్ప్రేయర్స్ కూడా మనం ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టడం జరిగింది. త్వరలోనే అవి కూడా రాబోతున్నాయి. వాటితో పాటు ఫాగింగ్ మెషిన్స్ కూడా మనము ఆర్డర్ చేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ దోమల ఇష్యూ తగ్గే అవకాశం ఉంది. ఇంత చేసినప్పటికీ సమాజంలో మన కళ్ళు ముందు ఒక మార్పు కనపడాలంటే మనం చెత్త బయట వేయడం ఫస్ట్ మానేయాలి. మీరు వేస్తూ ఉండగా అవి తీస్తూ ఉండలేము. 5,50,000 పైన జనాభా ఉన్న నగరంలో కేవలం ఒక 800-900 సిబ్బందితో ప్రతి వాడని, ప్రతి వీధిని పరిశుభ్రంగా ఎప్పుడు ఉంచలేము. ఎప్పుడు ఉంచగలమంటే మీ సహకారం ఉంటే అది మనం సాధించగలం. ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అవుతేనే ఆ కళ సాధ్యమవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆఫీసులు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయని చూడమంటే మన ఆఫీస్ కూడా వచ్చారండి. ఆఫీస్కి వచ్చి బీరువాలు అయితే ఎత్తే బూజులు గడిసి ఉన్నాయన్నీ చెత్తపడేసినాయి. నా పుస్తకాలన్నీ కూడా కొన్ని అలా ఉంచిన పుస్తకాలు అన్నీ తీసి దొరకడం మొదలెట్టారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే అన్ని ఆఫీసులు అలా ఉన్నాయి. అప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ బాగా చేయాలి, ఆఫీసులు అన్నీ శుభ్రం చేసుకోవాలని చెప్పి అందరినీ భాగస్వామ్యం చేశారు. అప్పుడు నాకు బాగా గుర్తు ఆ రోజున. అంటే మన ఆఫీసులు కూడా శుభ్రంగా ఉంచుకోలేకపోయాం మనం. ఏంటి అంటే మన కమిషనర్ ఉన్న రూమ్ బాగుంటుంది శుభ్రంగా, మనకు వచ్చిన రూమ్ శుభ్రంగా ఉంటుంది. కానీ కింద రూములు ఎలా ఉన్నాయో, బుక్స్ పెట్టినవి ఎలా ఉన్నాయి, మనం అన్నీ స్టాక్ పెడుతున్నాం ఎలా ఉన్నాయో చూసుకోలేదు సరిగ్గా. చదువులు పడేసి ఉన్నాయి పుస్తకాలన్నీ కూడా. అప్పుడు అన్నీ బయటికి తీయించి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. ఆ విధంగా అవేర్నెస్ తీసుకొచ్చారు ఆయన ప్రజల్లో. ఆ విధంగా ఇంటింటికి మొక్క నాటని అప్పటి నుంచి చెప్తున్నారు.
ఇప్పుడు చాలా చోట్ల మొక్కలు నాటారు, ఇంకా కొన్నింటి ముందు మొక్కలే లేవు చెప్పినప్పుడు కూడా, అవునా కదా? ఇంకా ఇస్తూనే ఉన్నాం మొక్కలు, ఇంకా చాలామంది సరిగ్గా చేయలేకపోతున్నారు. అందరూ పాటించాలన్నది మనం ఈ ఆలోచన. ఈరోజు చూస్తున్నాం, మనం వచ్చిన తర్వాత ఈరోజు మనం అందరూ అధికారులతో మీటింగ్ పెట్టుకుంటే మాకు పరికరాలు లేవని మీరే చెప్పారు. మాకు పుష్ కార్డ్స్ కావాలండి, డస్ట్బిన్ కావాలి, అదే ప్లాగింగ్ మిషన్ లేవు, దోమల మందు కొట్టే మిషన్ లేవు, వెహికల్స్ లేవని చెప్పారు. అవన్నీ కూడా నోట్ చేసుకుని ఈరోజు అన్నీ సమకూరుస్తున్నాం. ఈరోజు వెంటనే చెప్పాం కలెక్టర్ గారికి, ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, 7 గంటల పాటు కూర్చున్నాం, వాళ్ళందరితో వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్నాం. ఇవన్నీ మనం ఇస్తేనే వాళ్ళు చేయగలరని చెప్తే వెంటనే స్పందించి కలెక్టర్ గారు ఈరోజు మనకు అన్ని సమకూర్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అధికారులకు సమన్వయము 2 తోటి మరి కాకినాడ నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకొస్తున్న గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు సార్. అదేవిధంగా మన పారిశుద్ధ్య కార్మికుల విషయంలో సారు ఒక విషయం చెప్పారు, అది అక్షర సత్యం. మీ ప్రాణాలు పణంగా పెట్టి మాకు ఆరోగ్యం ఇస్తున్నారు. మా ఆరోగ్యం ఈరోజు మేము ఆరోగ్యంగా ఉన్నామంటే దాని కారకులు మీరే, పారిశుద్ధ్య కార్మికులే. కాబట్టి మీకు ప్రత్యేకమైన అభినందనలు. మీరంతా కూడా మరింత కృషి చేసి మరి కాకినాడని మరింత ముందుకు తీసుకొచ్చి మీ అందరిని మనవి చేసుకుంటూ ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు కాకినాడ నియోజకవర్గం అర్బన్ ఎమ్మెల్యే గారిని ప్రసంగించి కోరుచున్నాను.